హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నువ్వుల ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కప్పుతో ఎన్ని ముక్కలు వచ్చాయో కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఈ చిన్న కప్పుతో 4 కప్పుల ముక్కలు వచ్చాయి. ఇలా కొలుచుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అది వేడెక్కాక ఈ నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ నువ్వులు మాడిపోకుండా వేయించుకోవాలి. వేగిన ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వు పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1 స్పూను తక్కువగా సాల్ట్ తీసుకోవాలి. 1 కప్పు కారం తీసుకోవాలి. ఈ మూడిట్లని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి నూనెని పోసుకోవాలి. ఇక్కడ నేను పప్పు నూనెను యూస్ చేస్తున్నాను, అంటే నువ్వుల నూనె, లేదంటే వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. మనం ముక్కలు మెజర్ చేసుకున్న కప్పుతోటి 1 కప్పు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసుకొని బాగా కలపాలి. నూపిండి, ఉప్పు, కారము ఈ ముక్కలకి బాగా అంటేలాగా చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ ముక్కలన్నిటిని గట్టిగా దగ్గరికి నొక్కేసి ఉంచాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 2 రోజుల పాటు పక్కన ఉంచాలి. మూడో రోజున మూత తీసి పైనుంచి కిందకి గరిటతో కలుపుకోవాలి. ఇలా మూడో రోజుకి పులుపుకి కొద్దిగా ఊట వచ్చి లూజుగా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి కొద్దిగా రుచి చూసుకుని ఉప్పు అవసరమైతే కలుపుకోవాలి. నాకైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఇంకొక 1/2 కప్పు వరకు నూనె కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా నూనె పోసుకుని బాగా మిక్స్ చేసుకుంటే నువ్వుల ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇంతకుముందు మన ఛానల్లో పెసరావకాయ, పులిహార ఆవకాయ, మామిడికాయ తొక్కుడు పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి ఇలాంటి రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను కూడా ఇస్తాను. వాటిని కూడా ఒకసారి చూడండి. ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల ఆవకాయని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.